హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ బాయ్స్. మనకు ఈరోజు మన టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా కాస్త డిలే అయిందండి. కొంచెం ర్యాపిడ్ కోర్సు ప్రిపేర్ చేసి వాటిని రిలీజ్ చేయాల్సి ఉండే, కాస్త డిలే అయింది కాబట్టి కొంచెం లేట్గా రావాల్సి వస్తుంది మీ ముందుకు. రైట్, ర్యాపిడ్ కోర్సు ఈరోజు 7th డే ర్యాపిడ్ కోర్సులో భాగంగా ఈరోజు మనకు ఈ టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు 7th డే అండి. సో ఇందులో కూడా ఒక 25 to 30 క్వశ్చన్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైతే చూస్తున్నారో చూడండి, ఊరికే జస్ట్ చూసి వెళ్ళిపోయేదానికైతే చూడకండి దయచేసి. రైట్, సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి, పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అండ్ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు మనం చేసుకోవాలి, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో మాత్రం మిస్ అవ్వద్దు, అసలు స్కిప్ అవ్వద్దు. పెన్ను పేపర్ అయితే చేతితో పట్టుకోండి, ఎందుకంటే ఇచ్చే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి మీకు ఎక్స్ట్రాగా మీకు వచ్చేది. రైట్, నేను గ్యారంటీ ఇవ్వను డైరెక్ట్గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి, బట్ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్లోనే మీకు క్వశ్చన్స్ పడతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అనమాట. రైట్, సో ఎక్కువ లేట్ చేయకుండా దయచేసి ఒకసారి ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ బటన్ కొట్టండి, షేర్ బటన్ కూడా కొట్టండి, మీ ఫ్రెండ్స్కు మీ వాట్సాప్ గ్రూప్లో అన్నింటికి షేర్ చేయండి. దయచేసి వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాల్సిందిగా కోరుతున్నాను అనమాట. లేట్ చేయకుండా చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ వాట్ వాజ్ ది స్లోగన్ ఆఫ్ ది 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా అన్నాడు సార్. ఇక్కడ మనకు వచ్చేసి 2011 భారత జనాభా లెక్కల యొక్క నినాదం, స్లోగన్ మీన్స్ నినాదం. రైట్, సో దేనికైనా స్లోగన్ ఉంటుంది అనమాట, దేనికైనా స్లోగన్ ఉంటుంది. లైక్ మన ఇన్స్టిట్యూట్ కూడా సైనిక ఉంది, సైనిక కింద నెవర్ గివ్ అప్ అని ఉంది అనమాట. అంటే ఒకసారి పట్టుకున్నామంటే ఇంకా వదలకూడదు, ఏదైనా సరే మనము టిల్ ద ఎండ్ అది సక్సెస్ అయ్యేంత వరకు మనం వదలకూడదు అనమాట, నెవర్ గివ్ అప్. అలాంటి స్లోగనే ఇక్కడ మనకు జనాభా లెక్కలు 2011లో ఇవ్వడం జరిగింది. ఆ స్లోగన్ ఏంది అన్నాడు మన జనాభా గణన ఇచ్చాడు, అవర్ సెన్సస్ అంటే సెక్యూర్ ఫ్యూచర్. రైట్, భద్రమైన భవిష్యత్తు, మన జనాభా గణన మన గర్వము, మన గర్వం అంత గర్వంగా చెప్పుకునేంత ఇదేం లేదు. రైట్, మన జనాభా గణన మన భవిష్యత్తు. రైట్, సో భారతదేశ జనాభా గణన భారతదేశానికి గర్వకారణం. ఇండియా సెన్సస్ ఈజ్ ఇండియాస్ ప్రైడ్. ఇందులో మనకు వచ్చేసి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అండి, కరెక్ట్ ఆప్షన్. రైట్, మిగిలిన ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ పడవు కాబట్టి. బట్ 2011 క్వశ్చన్ ఏదైతే సెన్సస్ జరిగిందో, ఈ జనాభా లెక్కల జనగణన 2011లో జరిగిందో, ష్యూర్గా నేను చెప్తాను చూడండి, క్వశ్చన్ దిగుతుంది ప్రతి క్వశ్చన్ పేపర్లో. అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ దిగుతుంది. ఒకవేళ దిగలేకపోయినా రెండో షిఫ్ట్ మూడో షిఫ్ట్ గ్యారంటీగా దీంట్లో నుంచి క్వశ్చన్ దిగాల్సిందే. 100% రాసిస్తానండి. లాస్ట్ టైం ఎగ్జామినేషన్ కావాలంటే చూసుకోండి, ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ కావాలంటే చూసుకోండి, ఎంటీఎస్ కావాలంటే చూసుకోండి. ఎస్ఎస్సి వాడు అడిగే విధానమే ఇదండి, ఎస్ఎస్సి వాడు అడిగే విధానమే ఇది. ఎందులో అడుగుతాడు ఎందులో అడగడని పర్ఫెక్ట్ క్లారిటీతో మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నాట్ సో ఈజీ. రైట్, అయితే 2011లో జనాభా లెక్కల ప్రకారం మనం చూస్తే ఇంకా కొన్ని ఇన్పుట్స్ చెప్తాం చూడండి. 2011 జనగణన మనకు టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 15th జనగణన అండి, ఇది ఇంపార్టెంట్. అదే ఇండిపెండెన్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1951 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 7th మనకు జనగణన అండి. జనాభా లెక్కలు ఎవ్రీ 10 yearsకి ఒకసారి లెక్కిస్తారు, అది గుర్తుంచుకోవాలి. ఎవ్రీ 10 yearsకి ఒకసారి లెక్కిస్తారు, అది గుర్తుంచుకోవాలి. రైట్, ఫస్ట్ సింక్రోనస్ జనాభా లెక్కలు వచ్చేసి మనకు, సింక్రోనస్ అంటే ప్రతి సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటా వచ్చే జనాభా లెక్కలు అనమాట. 1881లో స్టార్ట్ అయిందండి. రైట్, 1921, 1911 అండ్ 1921లో ఈ జనాభా లెక్కలు అభివృద్ధి గ్రోత్కు పోనిచ్చి రిడ్యూస్ అయిందనమాట. పాపులేషన్ గ్రోత్ అవ్వాల్సింది ఎవ్రీ 10 years, బట్ అక్కడ రిడ్యూస్ అయింది. వై? బికాజ్ మనకు ప్రపంచ యుద్ధాలు రావడము ఇలాంటి విషయాల్లో జనాభా తగ్గిపోయిందనమాట. ఇది మనకు గ్రేట్ డివైడింగ్ ఇయర్ అని కూడా పేరుతో చెప్పడం జరుగుతుంది. గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటే ఏంది అని కూడా అడుగుతాడని 1911 to 1921. లేదంటే 1921 ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. రైట్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 100 సంవత్సరాల క్రితం జరిగిందండి డివైడింగ్ ఇయర్. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సరే, మరి జనాభా లెక్కల నుంచి ఇంకా ఏం క్వశ్చన్స్ వస్తాయి సార్? ఏం క్వశ్చన్స్ వస్తాయంటే చూడండి, ఫస్ట్ మనకు జనాభా అనేది మనకు ఎన్ని మిలియన్స్ జనాభా ఉన్నారు అని మనం చెప్పుకుంటారు. ఒకసారి అడిగితే 1210 మిలియన్స్ ఆఫ్ జనాభా మన ఇండియాలో ఉన్నారు. రైట్, 1.21 బిలియన్ అని చెప్పుకోవచ్చు, 1210 మిలియన్ అని చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్ ఎట్లయినా మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్, సో ఇంత మిలియన్స్ జనాభా ఉన్నారండి. రైట్, ఇందులో మనకు సెక్స్ రేషియో అడుగుతాడు. వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా అని యాజ్ పర్ 2011 పాపులేషన్ అండి. సెక్స్ రేషియో వచ్చేసి మనకు వచ్చేసి 943గా చెప్పుకోవచ్చు సెక్స్ రేషియో. రైట్,
యాజ్ పర్ మై నాలెడ్జ్ 943 ఇండియాకి సెక్స్ రేషియోగా చెప్పుకోవచ్చు 2011 ప్రకారం, రైట్. సో ఇంకా జనాభాలో అత్యధికమైన జనాభా ఎక్కడుంది అని చెప్పుకోవచ్చు యూపీలో. ఆ టైంలో దాదాపుగా 19 కోట్ల సంథింగ్ ఏదో ఉండే, 16 కోట్ల 19 కోట్ల ఉండే. బట్ కౌంట్ అనేది నాట్ అన్ ఇష్యూ. బట్ అత్యధికంగా యూపీ, సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసి బీహారు. ఇది ఇంపార్టెంట్. అత్యల్పంగా మనకు వచ్చేసి జనాభా వచ్చేసి సిక్కిం, ఇది ఇంపార్టెంట్ అండి. సిక్కిం ఇది ఇంపార్టెంట్, రైట్. సో తర్వాత మిజోరాం అలా వస్తుంది అనమాట. సో ఇది అత్యల్పంగా అత్యధికంగా ఇలా అడుగుతాడనమాట, రైట్. జనాభా లెక్కలకు వచ్చేసరికి ఇంకా అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, లిటరసీ రేట్ ఎంత అని అడుగుతాడండి. లిటరసీ రేటు 74.04 అనేది లిటరసీ రేటు. ఇది మీరు కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలండి, కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి లిటరసీ రేటు. దాంట్లో మెయిల్ లిటరసీ రేట్ ఎంత అని అడుగుతాడు. 82 సంథింగ్ మెయిల్ లిటరసీ రేట్ ఉంది, అది ఒక నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సరే, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అని అడుగుతాడు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 17.64గా మనం గుర్తుపెట్టుకోవాలి. పాపులేషన్ గ్రోత్ రేట్ ఎవ్రీ ఇయర్ ఎంత గ్రోత్ రేట్తో పాపులేషన్ పెరుగుతుంది అనేది అది అక్కడ మనకు ఉంటుందన్నమాట. లాస్ట్ 10 years పోల్చుకుంటే ఈసారి పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, రైట్. సో ఇలా అడుగుతాడు. అత్యధికమైన సెక్స్ రేషియో మేల్స్ అంటే సెక్స్ రేషియో ఏ స్టేట్కు ఉంది, ఏ స్టేట్లో ఉన్నారు అంటే కేరళలో ఎవ్రీ మనకు 1000 మేల్స్కు సమ్మరౌండ్ 1052 సంథింగ్, ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది అత్యధికంగా సెక్స్ రేషియో మనకు కేరళలో ఉంటుందండి, గుర్తుంచుకోవాలి. ఇదే కేరళలో లిటరసీ రేట్ అడిగితే అత్యధికంగా ఎక్కువగా కేరళనే లిటరసీ రేట్ గురించి చెప్పుకుంటారు. లిటరసీ రేట్ గురించి చెప్పుకుంటే అత్యల్పంగా లిటరసీ రేట్, అతి తక్కువ లిటరసీ రేట్ ఉన్న ఏరియా వచ్చేసి బీహార్గా చెప్పుకోవచ్చు. ఇదే బీహార్ గురించి మాట్లాడుకుంటే డెన్సిటీ పర్ కిలోమీటర్ ఎంతమంది జనాభా ఉన్నారు అనే విషయం తీసుకుంటే అత్యధికంగా జనాభా డెన్సిటీ ఉన్న స్టేట్ మన బీహార్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట, రైట్. బీహార్గా చెప్పుకోవచ్చు, రైట్. దీని తర్వాత ఇంకా మనం విషయాలు తెలుసుకుంటే హర్యానా ఈజ్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో అనమాట. హర్యానా లోయెస్ట్ సెక్స్ రేషియో సమ్ అరౌండ్ 861 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ అనమాట. సెక్స్ రేషియో ఎప్పుడైనా మనం 1000 మేల్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. 861 ఫీమేల్స్ ఉన్న అంతకంటే ఎక్కువ లేరండి హర్యానాలో, రైట్. సో అక్కడ అమ్మాయిలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు అనమాట, రైట్. సో ఇలా క్వశ్చన్స్ అనేది మనకు కామన్గా ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. కామన్గా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. మీకు నెక్స్ట్ నేను ఏదైనా జనాభా గురించే స్పెషల్గా ఒక క్లాస్ తీసుకుంటాను, ఎందుకంటే ఇందులో నుంచే క్వశ్చన్స్ ఒక 30-40 లేదంటే ఒక 50 క్వశ్చన్స్ నీట్గా ఫ్రేమ్ చేసి ఎస్ఎస్సిలో అడిగిన ప్రతి క్వశ్చన్లు తీసి నీట్గా ఫ్రేమ్ చేసి మీ ముందు క్లాస్ ఖచ్చితంగా తీసుకుంటా అతి త్వరలోనే, రైట్. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఈ జనాభా మీద అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. రైట్, సారీ. ఇప్పుడు చూడండి బాయ్స్, ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. జస్ట్ స్టడీని లాంచ్ చేయడం జరిగింది. ర్యాపిడ్ కోర్సులో ఏం లేదండి, ఇప్పుడే మేము నిద్రలేసాము, ఇప్పుడే తెల్లారింది, అయినా మేము చదువుకుంటాం, ఖచ్చితంగా మేము జాబులు కొట్టాలా అనే ఇంటెన్షన్ టెంపో ఉన్న వాళ్ళ కోసము ఈ ర్యాపిడ్ కోర్స్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది అనమాట, రైట్. 40 days 45 daysలో ఈ కోర్సు మీరు ప్రిపేర్ కావచ్చు. ఆ ధైర్యం కూడా మీకు ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్ ది వే 400 hours 500 hours ఇవ్వట్లేదు. హార్డ్లీ మీకు 150 నుంచి 170 గంటల కంటే ఎక్కువగా మీకు కోర్స్ ఉండదు. ఆ 150 నుంచి 170 గంటలు మేమేం చదువుతాం సార్ అంటే చదివేది అందులోనే, ఉండేది అందులోనే. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సబ్జెక్ట్స్లో ఉన్న వీడియోస్ మీకు అందడం జరుగుతుంది. అండ్ మరోవర్ ఈ ర్యాపిడ్ కోర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ తెలుసా, లాస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్లో జరిగిన కోర్సులు ఏదైతే ఎగ్జామ్స్లో జరిగిన వీడియోస్ ఉన్నాయండి, మనకు లైక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వైజ్ కాకుండా మనం ఇంకొక స్టెప్ డెప్త్గా పోయి చాప్టర్ వైజ్ సెగ్రిగేట్ చేసి మీకు ఇంగ్లీష్ తెలుగులో కన్వర్ట్ చేసి ఈ కోర్సు మీకు వీడియో రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది. అడిషనల్గా ఈ కోర్సుకు సంబంధించి ఒక బుక్ ప్రిపేర్ చేయగలిగాము, ఆ ప్రయత్నం చేయగలిగాము. అక్కడ క్లరికల్ మిస్టేక్స్ అనేది గ్యారెంటీగా ఉంటాయి, బట్ స్టిల్ కాంటెంట్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో కోర్సు ఎవ్రీథింగ్ అనేది బుక్ ప్లస్ కోర్సు ఎవ్రీథింగ్ మీకు జస్ట్ 699 రూపీస్లోనే అవైలబుల్గా ఉంటుందండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఎలాంటి కోర్సు తీసుకోవాలనే దాంట్లోనే పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలాంటి కోర్సు తీసుకోవాలా, అసలు కాంటెంట్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట, అవునా కదా. బట్ అలా కాకుండా మనకి ఎంతవరకు అయితే అవసరమవుతుంది, ఎస్ఎస్సి జీడీకి ఎంతవరకు అవసరమవుతుంది అంతవరకు మాత్రమే చాలా నీట్గా ఈ కోర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అంతవరకు మాత్రమే నీట్గా ఈ కోర్స్ ఇవ్వడం జరిగింది, రైట్. సో
ఎక్కువ డెప్త్ ఉండదండి, మోడల్స్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి కామన్గా ఎక్కడి నుంచి అయినా కూడా, రైట్. సో ఇవి కన్ఫర్మ్గా గట్టిగా మనం చదువుకున్నామంటే మంచి మార్క్స్ మనకి ఎస్ఎస్సి జీడీలో గ్యారంటీగా రావడం జరుగుతుంది. జీకేజీఎస్ మహాసముద్రం అండి, ఆ మహాసముద్రం లాంటి జీకేజీఎస్లోనే మీరు మామూలుగా చదవాలంటే 6 నెలలు టైం పడుతుంది జీకేజీఎస్ ఏబిసిడి తెలుసుకోవాలనుకుంటే. బట్ ఇక్కడ మనకు అంత టైం లేదు, మనకు కావాలి ర్యాపిడ్గా చదవాలి. బట్ ర్యాపిడ్గా చదవాలంటే క్వశ్చన్స్ ఉండాలి కదా. ర్యాపిడ్గా ఎస్ఎస్సిలో గత లాస్ట్ 3 సంవత్సరాల నుంచి జరిగిన క్వశ్చన్స్ ఫిల్టర్ చేసి మనకు ఎలాంటి క్వశ్చన్స్ అవసరం అవుతాయి అనేసి మొత్తం అంతా సెగ్రిగేట్ చేసి ఇందులో మీకు పొందుపరచడం జరిగింది. నేను డైరెక్ట్గా ఈ క్లాసెస్ ఎలా చేస్తున్నానో అలాంటి క్లాసెస్ వీడియోల రూపంలో జీకేజీఎస్లో కూడా ఇస్తాను, కరెంట్ అఫైర్స్లో కూడా వస్తాయి, రైట్. పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి ర్యాపిడ్ కోర్సు ఒకసారి విజిట్ చేసుకొని చూడండి. బుక్ కూడా ఫ్రీగానే మీకు ఇంటికి డెలివరీ చేయబడుతుంది అనమాట. మిస్ అవ్వద్దండి. ఎస్ఎస్జీడీలో ఇంకొక 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ కోర్స్ అయితే మిస్ అవ్వద్దు. సరే, రైట్. ఇంకా చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గురు పంకజ్ చరణ్ దాస్ ఎవరండి? గురు పంకజ్ చరణ్ దాస్ అంట. సో ఈ పంకజ్ చరణ్ దాస్ ఏం చేస్తాడు అంటే మనకు ఒక ఫేమస్ ప్రొపనెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్, నథింగ్ బట్ ఈజ్ అ డాన్సర్, క్లాసికల్ డాన్స్ చేస్తాడు అనమాట. గురు పంకజ్ దాస్ అనేవాడు ఏ స్టేట్కు చెందినవాడు, లేదంటే ఏ డాన్స్ వేస్తాడు, ఏ డాన్స్కి చెందినవాడు. లైక్ అబ్వియస్లీ నేను చెప్పాను దాసు, నాయకు, రైట్, నాయకు, దాసు, లేదంటే మహాపాత్ర వీళ్ళందరూ ఉన్నారు డాన్సుల్లో. వీళ్ళందరూ ఈ 3 టైటిల్స్ ఎక్కడైతే వస్తాయో వాళ్ళు ఒడిస్సీకి చెందిన వాళ్ళండి. ఒడిస్సీకి చెందిన వాళ్ళు మనం గుర్తుంచుకోవాలి. ఒడిస్సీ అనేది ఒరిస్సాకు చెందిన క్లాసికల్ డాన్స్గా చెప్పుకోవచ్చు, రైట్. ఇది క్లాసికల్ డాన్స్, రైట్. హౌ మెనీ క్లాసికల్ డాన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా రైట్ నౌ? 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయండి. యాజ్ పర్ ద సంగీత్ నాటక్ అకాడమీ 2022లో డిక్లేర్ చేసింది దెర్ ఆర్ 8 క్లాసికల్ డాన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అనేసి, రైట్. సో అందులో ఒడిస్సీ, మోహినియట్టం ఉంది, కథక్ ఉంది, మణిపూరి ఉంది, కూచిపూడి ఉంది, రైట్. ఇలాంటి 8 ఉన్నాయి. సో కథక్ తీసుకుంటే నార్త్ ఇండియాకి తీసుకోవచ్చు అండి. ఇందులో కూడా సబ్ సెక్షన్స్ ఉంటాయి కథక్లో, రైట్. ఇక్కడ మోహినియట్టం తీసుకుంటే కేరళ, మణిపూరి తీసుకుంటే మణిపూర్కి సంబంధించిన డాన్సెస్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇంతకంటే ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే పర్సనాలిటీస్, క్యారెక్టర్ మీద, డాన్సెస్ మీద, వీటి మీద, స్పోర్ట్స్ పర్సన్స్ మీద, ఆ పర్సనాలిటీస్ మీద క్వశ్చన్ అడుగుతాడు, ఆ పర్సన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అనమాట, రైట్. నెక్స్ట్ చూద్దాం. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ది ఖుదాయి ఖిద్మత్గార్స్? ఇది ఆల్రెడీ నేను నా క్లాస్లో చెప్పినట్టున్నా, బట్ ఓకే. ఇక్కడ ఖుదాయి ఖిద్మత్గార్ అనే ఒక సంస్థ యొక్క ఫౌండర్ ఎవరు? దట్ ఈస్ ఎ నాన్ వైలెంట్ మూమెంట్ అనమాట. అంటే అహింసా పద్ధతిలో ఇలాంటి ఒక మూమెంట్ను అనేది స్థాపించడం జరిగింది, ముందుకు తీసుకుపోవడం జరిగింది. అది ఎవరు స్థాపించారు అని అడిగితే చూడండి, ఇక్కడ ఏ పేరైతే పెద్దగా ఉంటుందో అదే ఉంది, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయనకు చాలా పేర్లు ఉన్నాయండి, చాలా పేర్లు ఉన్నాయి, రైట్. ఇక్కడ సరిహద్దు గాంధీ అని కూడా ఇతన్ని అంటాం అనమాట. సరిహద్దు గాంధీ అని ఇతన్ని పేరు పిలవడం జరుగుతుంది. ఖుదాయి ఖిద్మత్గార్ అని ఆ రోజుల్లో హీఈస్ ఆల్సో ఏ ఫ్రీడమ్ ఫైటర్, అంటే ఆ ఫ్రీడమ్ కోసం పోరాడిన వ్యక్తే. బట్ ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేయడం బాగుండదురా అని అపోజ్ చేసిన ఒక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అనమాట. బట్ హీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్. అయినా కూడా మొట్టమొదటి ఈయన మీద బిట్లు పడేది ఎలా అంటే ఫస్ట్ ఫారినర్ టు గెట్ ది మనకు భారతరత్న అవార్డు. హీఈస్ ఏ ఫారినర్, భారతరత్న అవార్డు గెలిచాడు కాబట్టి, అంటే తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ ఫారినర్ భారతరత్న అవార్డు ఇక్కడ ఈ ఖుదాయి ఖిద్మత్గార్ మూమెంట్ స్టాప్ చేసిన ఈయన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. రెడ్ షర్ట్ మూమెంట్ అని కూడా అంటారండి, రెడ్ షర్ట్ మూమెంట్ అని కూడా అంటారు. అది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి, ఖుదాయి ఖిద్మత్గార్, రైట్. సెకండ్ ఫారినర్ ఎవరండి భారతరత్న అవార్డు గెలిచిన వాడు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మా. సెకండ్ ఫారినర్, హూ ఇస్ ద సెకండ్ ఫారినర్, రైట్. సరే, ఇక్కడ నీకు అబుల్ కలాం ఆజాద్ గురించి కూడా ఒక బిట్ తెలుసుకుందామండి. ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అండి అబుల్ కలాం ఆజాద్, నాట్ అబ్దుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా మనం చెప్పుకోవచ్చు, ఇండిపెండెంట్ ఇండియా, రైట్. నెక్స్ట్ చూద్దాం. సైక్లోస్టోమ్స్ అంటే ఈ సైక్లోస్టోమ్స్ అంటే ఏంటి, సైక్లోస్టోమ్స్ అంటే ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వర్టిబ్రేట్స్ అంటే వెన్నపూస ఉన్న వాటిని వర్టిబ్రేట్స్. ఇప్పుడు మనకు వెన్నపూస ఉంది కదా, వెన్నపూస ఉందే, రైట్. సో ఉంటుంది. అంటే వెన్నపూస అంటే పాలల్లో చిలికిన మజ్జిగ చిలికితే వచ్చే వెన్నపూస కాదు, మన బ్యాక్ బోన్, రైట్. సో అలా వెన్నపూస ఉన్న జంతువులు, కలిగి ఉన్న జంతువులు, రైట్.
సో ప్రోటోకార్డేట్లు అనేసి అవి సమ్ కైండ్ ఆఫ్ ఇవి మామూలుగా ఒక అనిమల్స్ అవి కూడా, రైట్. సో మొలస్కా, ఇవి జాయింట్లెస్ ఇన్వర్టిబ్రేట్స్ అంటారు వీటిని, రైట్. సో ఆర్థోపోడా, సరే ఓకే, ఇది మనం అర్థం కాదు. ఒకసారి ఎందుకంటే ఈ అనిమల్ క్లాసిఫికేషన్ మీదనే మీకు క్వశ్చన్లు పడుతున్నాయి డైరెక్ట్గా అనేసి నేను గమనించాను కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ప్లాన్ అయితే చేశాను, రైట్. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే, ఈ యొక్క చార్ట్ ఏదైతే ఉందో ఒకసారి మీరు గమనించి నీట్గా అర్థం చేసుకుంటే మాత్రం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరు చేయగలిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా అనేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొని రావడం జరుగుతుంది, రైట్. మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్ యొక్క క్లాసిఫికేషన్ జరుగుతుంది, రైట్. మగ, ఆడ, ఇట్లా ఉంటుంది కదా, మనిషి, జంతువు, ఇట్లా. అలానే మన అనిమల్స్, భూమి మీద ఉన్న ప్రతి అనిమల్కు ఒక క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది, రైట్. సరే, ఈ క్లాసిఫికేషన్లో ఇస్తూ ఏం జరిగింది, వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక ఉన్నవి కొన్ని అని, ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేనివి కొన్ని అని డిఫరెంట్ చేశారు ఫస్ట్, రైట్. సరే, ఇప్పుడు వెన్నెముక ఉన్న వాటిలో కూడా కోల్డ్ బ్లడెడ్, ఇప్పుడు వామ్ బ్లడెడ్ లైక్ మనుషులు, పక్షులు ఇలాంటివన్నీ వామ్ బ్లడెడ్ అనమాట, రైట్. వామ్ బ్లడెడ్ ఒకవైపు, మళ్ళీ తర్వాత కోల్డ్ బ్లడెడ్ అంటే పాకేటి. సో వీటిని కోల్డ్ బ్లడెడ్ ఒకవైపుగా డివైడ్ చేయడం జరిగింది. ఇటువైపు తీసుకొని వస్తే ఇన్వర్టిబ్రేట్స్ ఏవైతే వెన్నెముక లేని ఈ వెన్నెముక లేనిటి వాటిల్లో జాయింట్తో ఉన్నవి కొన్ని, లైక్ తేళ్ళు, ఈ మండ్రగబ్బలు, అంటే లైక్ ఇప్పుడు ఈ కాకరొచ్చులు, స్పైడర్లు, చీమలు. సో ఆ తర్వాత వితౌట్ జాయింట్స్, వితౌట్ లెగ్స్ ఉండేటి ఏంటి అంటే మనకు, అంటే లెగ్స్ విత్ జాయింటెడ్ లెగ్స్, వితౌట్ లెగ్స్, రైట్. ఇక్కడ వామ్స్ అంటే ఈ మనకు ఇవి ఉంటాయి కదా, లీచెస్, ఇంకేం పోతే లైక్ ఈ నత్తలు, టేప్ వాము ఇవి ఉంటాయి. అవన్నీ వీటికి లెగ్స్ ఉండవు అనమాట, రైట్. ఈ కేటగిరీలో మొలస్కా అనేది కూడా వస్తుంది. ఆల్రెడీ మనకు బిట్టు పడింది మొలస్కా అనేసి, రైట్. అంటే స్నేయిల్, నత్త లాంటిది, మెత్తగా ఉంటుంది కండ, అది మొలస్కా అనమాట, రైట్. ఇది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇన్వర్టిబ్రేట్లో వెన్నెముక ఉండదు, రైట్. తేళ్ళు, గీళ్ళు ఇవన్నీ జాయింట్లు ఉంటాయి కానీ వెన్నెముక ఉండవు అనమాట. ఈ నత్తలు, గిత్తలు ఎలాగో వెన్నెముక లేనేటివే ఉంటాయి. అవి ఇన్వర్టిబ్రేట్స్ అని మీకు ఎందుకంటే బిట్స్ కరెక్ట్గా దిగుతాయమ్మా. ఇన్వర్టిబ్రేట్లో ఇది పర్టికులర్ వర్టిబ్రేటా అని అడుగుతూ ఉంటారు. వర్టిబ్రేట్స్లో మనం అన్ని వర్టిబ్రేట్ అంటేనే వెన్నెముక ఉన్నట్టు అన్నట్టు, రైట్. సో ఈ జంతువులు, ఈ పక్షులు, చేపలు, ఇంకా పోతే ఈ ఆంఫిబియన్స్ అంటే నీళ్ళల్లో బతికేటి, బయట బతికేటి, ఈ రెప్టైల్స్, పాకేటి, ఫిష్లు, ఈదేటి, రైట్. సో అంటాయి కదా, ఈదేటి, పాకేటి, ఎగిరేటి ఏమున్నా తీసుకుని రా తింటాం అనేసి, ఏదో ఒకటి సినిమాలో డైలాగ్ ఉంది. సో ఇది కాస్త మీరు ఈ టేబుల్ గురించి కాస్త అర్థం చేసుకోండి, లేదంటే గూగుల్లో కొట్టినా కూడా పనికొస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఇందులోంచి క్వశ్చన్స్ అడగడం నేను గమనించిన ఎస్ఎస్సిలో, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నాడు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, భారతదేశంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పడింది ఎప్పుడు అన్నాడు. సరే, 1949 కాదు. ఇది 1949 గురించి మనం మాట్లాడుకుంటే రాజ్యాంగము అంటే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న ఇయర్ అనమాట, 26 నవంబర్ 1949. ఇది ఒకటి బిట్టు గుర్తుంచుకోవాలి, రైట్. సరే, 1960 పెద్ద ఇష్యూ ఏమో, 1960 గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. 1952 అనేది మనకు ఈ యొక్క నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయబడ్డదండి. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సార్, మరి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ఏంది చెప్పండి? ఏం లేదండి, ఇది ఒక ఏపెక్స్ అంటే అత్యున్నత సంస్థ అనమాట. ఏంటి అత్యున్నత సంస్థ? దేంట్లో ఏం లేదు, మన ఇండియా ఎలాంటి దిశానిర్దేశం చేసే నిర్ణయాలు, పాలసీలు ఇలాంటివన్నీ ఈ ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ డిసైడ్ చేస్తుందండి. దాని ప్రకారమే ప్లానింగ్లు జరుగుతాయి, దాని ప్రకారమే డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అది. ఎందుకంటే ఇది సరిగా పనిచేయకపోతే ఇండియా మన కుంటిదైపోతుంది, ప్యారలైజ్ అయిపోతుంది. అలాంటి విషయంలో ఇది పర్ఫెక్ట్గా పని చేయాలి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ఇంపార్టెన్స్ అది అమ్మా, అది మనం గుర్తుంచుకోవాలి, రైట్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు, అది మనం గుర్తుంచుకోం. హీఈస్ ద లీడర్ ఆఫ్ ది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఒక విషయాలు అంటే గుర్తుంచుకున్నామంటే ఇలాంటి విషయాల్లోనే ఖచ్చితంగా క్వశ్చన్లు పడతా ఉంటాయి. చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చినాడు.
చదివితేనే ఒక నిమిషం 2 నిమిషాలు అవుతుంది. ఇంక మనం ఎగ్జామ్లో ఏం రాస్తాం చెప్పండి. బట్ ఇవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. పెద్ద క్వశ్చన్లు చదవాలి అంతే, కానీ ఆన్సర్ పెట్టేదానికి ఈజీగా ఉంటాయి. మన మనసుకి ఇది బాగా ఇది కరెక్టే అనిపిస్తుంది అంటే అదే ఆన్సర్ ఉంటుంది ఆల్మోస్ట్, రైట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ వద్దు, మనం తెలుగులో చదువుదాం, మనకు కూడా టైం లేదు. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అన్నాడు. సరే, వ్యక్తిగత ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వ్యక్తిగత ఆదాయము ప్లస్ వ్యక్తిగత పన్ను చెల్లింపులు, పన్నేతర చెల్లింపులు మైనస్ పన్నేతర చెల్లింపులు. ఓ అమ్మ, ఇదంతా కాని పని, రైట్? సో ఆన్సర్ చెప్తాను డైరెక్ట్గా, ఏంటి ఎట్లా ఉంటుందండి. ఏం లేదండి, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే నేను సంపాదిస్తున్నా, ఒక 10,000 సంపాదిస్తున్నా, రైట్? 10,000 సంపాదిస్తే నేను ఒక ఈ 2,000 ట్యాక్స్ కడతా, ట్యాక్స్ అయిపోయింది. ఒక 4,000 ఇంటి రెంటు, ఆ రెంటు, ఈ రెంటు, ఈ ఏవైతే మినిమం రిక్వైర్స్ ఉంటాయి కదా, అవన్నీ కట్టేస్తా, అయిపోతాయి, ఇంకేం ఉండవు. మిగులుతుంది కదా, మిగులు ఉంటుంది కదా, సేవింగ్స్. ఆ సేవింగ్స్ నేను బ్యాంక్లోనో ఇంకో చోట పెట్టుకుంటా, రైట్? ఆ మిగులే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటుంటా. మన ఇష్టం, మనం ఏమైనా చేయొచ్చు. పోయి సాయంత్రం ఏదైనా బార్కి వెళ్ళి బీరు తాగొచ్చు, లేదంటే దాన్ని ఇంకో చోట మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏమైనా పొలాలు గిలాలు కొని ఇంకంటూ డబుల్ చేసుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. అలాంటిది పర్సనల్ డిస్పోజబుల్ అంటే ఇంక ఏమైనా చేసుకోవచ్చు, అది తీసి పడేయచ్చు కూడా. ఎక్స్పెండిచర్ పెట్టుకోగలిగే పర్సన్, ఇంకా అన్ని కమిట్మెంట్స్ అయిపోయి పెట్టుకోగలిగే వాటిని పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారండి, రైట్? సరే, మనం చూద్దాం. వ్యక్తిగత డిస్పోజబుల్ ఆదాయము, లైక్ ఇప్పుడు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్ వచ్చింది 10,000, పర్సనల్ మైనస్ పర్సనల్ పేమెంట్స్ పోయినాయి, రైట్? మైనస్ నాన్ ట్యాక్స్ పేమెంట్స్, ఇంకా రెంట్లు గింట్లు ఏమన్నా ఉంటే అయిపోయినాయి. ఆ రెండు మైనస్ పోగా వచ్చే ఇన్కమ్నే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. అంతకంటే ఎక్కువ వద్దు, డెప్తే వద్దు. విచ్ వాటర్ బాడీ సరౌండ్స్ ఇండియా ఇన్ ది వెస్ట్ సైడ్, ఇండియాకు వెస్ట్ సైడ్ ఏ వాటర్ బాడీ ఉందంటే, వాటర్ బాడీ అంటే మీరు ఇంకేందో అనుకుంటారు, వాటర్ బాడీ అంటే జిమ్ బాడీ ఇలాంటివి ఏమన్నా అనుకుంటారు. ఏం నథింగ్ ఎల్స్. వాటర్ బాడీ అంటే నీళ్ళు. ఇండియాకు వెస్ట్ సైడ్, ఈ సైడ్ ఏ వాటర్ ఉంటుందండి, ఏ సముద్రం ఉంటుంది? అరేబియా సముద్రం ఉంటుంది. ఇటు సైడ్ ఏముంటుందండి? బెంగాల్ సముద్రం ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి హిందూ మహాసముద్రం ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి అంతే. ఈరోజు వెస్ట్ అడిగాడు, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఈస్ట్ అడగచ్చు. అందుకే ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ హ్యాస్ హౌ మెనీ ఆర్టికల్స్ అండి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ క్వశ్చన్కు. రైట్ టు ఆర్టికల్స్ ఎన్ని అంటే మనకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీరే తెలుసుకొని తెలియజేయండి, రైట్? అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఆర్టికల్స్ ఇవన్నీ ద పర్ఫెక్ట్ వేలో మనకు ఎంత కావాలనో అంతగా మనకు కోర్సులు ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్తున్నా, అసలు ఇలాంటి వీడియోలు మన ర్యాపిడో కోర్సులో కూడా ఉన్నాయండి. చాలా పర్ఫెక్ట్గా మనకు ఎగ్జామ్కి ఎంత సంబంధించి అవసరమైతే అంత సంబంధించే మీకు కోర్సు ఇవ్వడం జరిగింది. 1-లైనర్ క్వశ్చన్స్ ఏం అవసరమైతే అవే మీకు ఇవ్వడం జరిగింది. ఆల్ నాన్ సెన్స్ టాపిక్స్, నాన్ సెన్స్ అంతా మనమేమి ఇక్కడ ఇవ్వట్లేదండి. దయచేసి తీసుకున్న వాళ్ళు మీరు దయచేసి టైం వేస్ట్ చేసుకుండా డైలీ ఇక్కడ నుంచి 10 గంటలు చదివితే మాత్రం జాబ్ మీదే రా బాబు, జాబ్ 100% మీదే. ఎందుకంటే మనము ఆ లెవెల్ ఆఫ్ కోర్స్ మనం ఇవ్వడం జరిగింది. సార్ ఆ మోడల్ లేదు, ఈ మోడల్ లేదు, అది లేదు, ఇది లేదు, డోంట్ ఆస్క్ లైక్ నాన్ సెన్స్. 100,000 మోడల్స్ ఉంటాయి, మనం అన్నీ తెచ్చి పెట్టాలంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్, రైట్? ఒక 1000 గంటలు కావాలా? యూ హ్యావ్ 1000 అవర్స్ టు ప్రిపేర్, ఉందా? లేదు. సో అలాంటప్పుడు మనకు ఉన్న మోడల్స్ రిపిటేషన్లో ప్రాక్టీస్ చేసుకుని క్యాల్కులేషన్స్ కరెక్ట్గా చేసుకుంటే అబ్బా బాబు నీకు ఒక 4 మార్కులు ఎక్కువ వస్తాయి. జీకేజీఎస్ ఎలాగో డే అండ్ నైట్ నేను కష్టపడుతున్నాను మంచి క్వశ్చన్స్ తీసుకొని మీ ముందు పెట్టేదానికి. ర్యాపిడో కోర్సులో మీకు బుక్ కూడా అదే క్వశ్చన్స్ ప్రింట్ ఫార్మాట్లో కూడా వస్తాయి, రైట్? సో మిస్ అవ్వద్దండి, జాబ్ మీది, లైఫ్ మీది. అది మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో అలా తయారవుతుందండి లైఫ్. అంత ఈజీ కాదు. మీరు మాకేముంది లేండి మొబైల్లో పట్టుకొని గేమ్లు ఆడుకున్నారంటే మీ జీవితమే ఒక ఆట అయిపోతుంది. అదే మంచిగా ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో సార్ చెప్పినట్లే సార్ కోసమైనా చదువుదాం అనేసే ఉద్దేశంతో కనీసం చదవండి. మంచిగా చదివితే మాత్రం గ్యారంటీగా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎక్కువ రిపీటెడ్, ఎక్కువగా మోడల్స్, ఇష్టం వచ్చినన్ని మోడల్, ఆ బుక్ ఈ బుక్ ఊరికే పాకులాడకండి. ఉన్నది మాత్రం కరెక్ట్గా చదువుకుంటే జాబ్ మీదే అవుతుంది. సరే, నెక్స్ట్ చూద్దాం. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ మీరే చెప్పండి అమ్మా. 1-2 క్వశ్చన్స్ ఇస్తా, మీరే ఆన్సర్ చేసుకునే విధంగా. ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంది? ఎమ్మెల్సీ అనుకోవచ్చు. ఎమ్మెల్సీ, రైట్? సరే, ఎమ్మెల్సీ అంటే విధానసభ, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఇన్ ద లెజిస్లేటివ్ ఆఫ్ ది స్టేట్
అండ్ ఇన్ నో కేస్ ఫ్యూవర్ దాన్ 40 మెంబర్స్. సరే అబ్బా, అడిగింది ఏంటంటే రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య కలిగిన శాసన మండలి ఎట్టి పరిస్థితుల్లోనూ 40 మంది సభ్యులకు తగ్గకుండా ఉండాలి. రైట్, ఓకే, ఇది మాత్రం ఒకటే, 40 మంది సభ్యులకు తగ్గకుండా ఉండాలా. బట్ మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అని అడిగాడు అనమాట క్వశ్చన్. తెలుగులో కాస్త కన్వర్షన్లో తేడాలు ఉంటాయి. రైట్, మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 1/3 ఆఫ్ ఇది విధానసభ, ఇది విధాన మండలి అంటే శాసన మండలి. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య కలిగిన శాసన మండలి ఎట్టి పరిస్థితుల్లోనూ 40 మంది కంటే తగ్గకూడదు. అయితే ఎక్కువగా ఎంతమంది ఉండొచ్చు అంటే శాసనసభలో ఒక 100 మంది 120 మంది ఉన్నారనుకుందాం, 120 మంది అనుకున్నాం, దీంట్లో 3వ వంతు 40 మందే ఉండాలా, అంతకంటే తగ్గకూడదు. అట్లానే 100 మంది ఉంటే దాంట్లో 30 మంది ఉంటారనే కాదు, 100 మంది ఉన్నా కూడా ఉండాల్సింది 40, కానీ 150-200 మంది ఉంటే 1/3 ఆఫ్ ది శాసనసభ మెంబర్స్ శాసన మండలిలో ఉండాలి, అది గుర్తుంచుకోండి. సరే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్? కింది వాటిలో పాండ్యుల రాజధాని ఏది? పాండ్యులు అంటే మనకు ఈ సౌత్ ఇండియా, తమిళనాడు ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. పాండ్య. సారీ, ఈ పాండ్యుల రాజధాని ఏది అంటే మనకు ఏదిగా చెప్పుకోవచ్చు? మధురై అండి. పాండ్య రాజధాని మధురై. రైట్, మీరు కామన్గా పామ అని గుర్తుపెట్టుకోండి. పాండ్యకు పామ అని గుర్తుపెట్టుకోండి చాలు. మధురై అనేది పాండ్యుల రాజధాని. ఇంకా మరి చూడండి, చోళుల రాజధాని, ఫస్ట్ చోళుల రాజధాని ఏదండి? సెకండ్ చోళ రాజధాని ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ చోళ డినాస్టీ? అది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి విచ్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ పల్లవ డినాస్టీ? పల్లవులు కూడా ఉంటారు, పాండ్యులే కాదు, పల్లవులు కూడా ఉంటారు. సో ఈ 2 కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. రైట్, సరే, మరి ఇంకోటి అడుగుతా, చెరా రాజ్యం, చెరా డినాస్టీ ఏ రాష్ట్రం, ప్రస్తుతం ఉన్న ఏ రాష్ట్రానికి సంబంధించింది తెలియచేయండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ డ్యూటీస్? మెనీ టైమ్స్ డిస్కస్డ్ అండి, చాలా టైమ్స్ డిస్కస్ చేశాము. ప్రాథమిక విధులు ఏ ఆర్టికల్లో డీల్ చేస్తుంది అంటే 51A. 51. 52 అనేది ఇంకా రాష్ట్రపతి వెళ్ళిపోతాడు అంతే. ఓకే, 51A. 51Aలో ఇది మామూలుగా 1976లో రష్యా, అప్పటి రష్యా అంటే యుఎస్ఎస్ఆర్ అంటారండి, యుఎస్ఎస్ఆర్ నుంచి ఈ ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము మన ఇండియా యొక్క ఈ 51A అనే సబ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో చేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రాథమిక విధులు విధించిన దేశం ఏది అని అడుగుతాడు. ఇండియా పెట్టేస్తారు, మీరు పప్పులో కాలేస్తారు. ఫస్ట్ విధించింది యుఎస్ఎస్ఆర్. అక్కడి నుంచి మనం కాపీ చేసి పేస్ట్, Ctrl+C కొట్టి కంట్రోల్ V కొట్టామన్నమాట. ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్నాం. సరే, ఇప్పుడు స్టార్టింగ్లో 10 ప్రాథమిక విధులు ఉండేయండి, తర్వాత 11 ప్రాథమిక విధి వచ్చింది, అది మనం గుర్తుంచుకోవాలి. 11వ ప్రాథమిక విధి కూడా తర్వాత వచ్చింది. సార్ 11వ ప్రాథమిక విధి ఏంటి అంటే ఏం లేదు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇంతకంటే డెప్త్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, చూద్దాం. వాట్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ ఆయిల్? ఏం లేదండి, నూనెను వనస్పతిగా మార్చడాన్ని ఏమని పిలుస్తామని అడిగాడు. జనరల్ సైన్స్ బిట్టు హైడ్రోజినేషన్. ఇంతకంటే మనము ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హైడ్రోజినేషన్. సరే, ఇంకొక దాని గురించి మాట్లాడుకున్నా, పాశ్చరైజేషన్ అనేసి ఒక విషయం ఒకటి ఉంటుంది. పాశ్చరైజేషన్, లూయిస్ పాస్చర్ అని ఒక ఫ్రెంచ్ ఇలా అవుతాడు సైంటిస్ట్ అనమాట. ఈయన పాలు చెడిపోతూ ఉంటాయి. ఏంటి కారణం పాలు చెడిపోతూ ఉంటాయి అంటే, సో ఈ పాలు చెడిపోకుండా ఆ యొక్క బ్యాక్టీరియాను కిల్ చేసేస్తే పాలు చెడిపోవని కనుక్కుంటాడు. ఎలా కిల్ చేయాలి? రైట్, ఒక 70 degrees టెంపరేచర్లో దాన్ని వేడి చేసి మళ్ళీ చల్లార్చినా కూడా తర్వాత చెడిపోవు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేడి మళ్ళీ ఏం చేసుకున్నా కూడా చెడిపోవు అనేది ఒకటి కనుక్కుంటాడు. దాన్నే అది పాశ్చరైజేషన్, లూయిస్ పాశ్చర్ కనుక్కుంటాడు కాబట్టి పాశ్చరైజేషన్ అనే పేరు పెడతారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఈ లూయిస్ పాశ్చరే ఇంకా కొన్ని ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అనే సంథింగ్ అనే పేరు మీద కూడా ఇతన్ని మనం పిలుచడం జరుగుతుంది. కుక్క కాటుకు ఏదో రేబీస్ ఆ వ్యాక్సిన్ కూడా కనుక్కుంటాడని నాకు తెలుసు, మరి ఎంత కరెక్టో నాకు తెలియదు, నేను ఎగ్జాక్ట్గా స్టడీ చేయలే గూగుల్లో. రైట్, సరే, ఉన్న వాటిని గురించి మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties ఈజ్ కాల్డ్. అంటే 2 పక్షాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఏమంటామండి? రెండు అంటే బై కదా, బై యాన్యువల్, బై అంటే 2. ఇప్పుడు ఏమంటారు? బైలేటరల్ అంటారు. 2 దేశాల మధ్య వ్యాపారం జరగని బైలేటరల్ అంటారు. రైట్,
యూనిలేటరల్ అంటే దీని వేరే విషయం. మల్టీలేటరల్ అంటే ఎన్నో దేశాలు. ట్రైపాట్రియేట్ అంటే 3 దేశాలు, రైట్? సో ఇది అంటే చాలా సింపుల్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎకానమీకి సంబంధించిన బిట్లు ఇట్లనే పడతాయి బాస్, రైట్? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఘన కార్బన్ డైఆక్సైడ్ను సాధారణంగా ఏమని పిలుస్తాం? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ను చెప్పండి, మరి ఆప్షన్ పెట్టండి మీరే. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ను ఏమని పిలుస్తాం? రైట్, సరే. మరి టేబుల్ షుగర్ని ఏమని పిలుస్తాం? సరే, దీనికైతే ఆన్సర్ మీరు చెప్పండి. టేబుల్ షుగర్ యొక్క ఫార్ములా ఏంటి? సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ మనకు యొక్క ఫార్ములా కూడా తెలియచేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాస్. ఎగ్జాక్ట్గా ఇలాంటి క్వశ్చన్సే మనకు 100% పడుతూ ఉంటాయి. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసి హెవీ వాటర్ను యొక్క ఫార్ములా ఏంటి, టేబుల్ షుగర్ యొక్క ఫార్ములా ఏంటి, డ్రై ఐస్ యొక్క ఫార్ములా ఏంటి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పను. ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే చూసి మీరే అంటే ఇది ఓకే ఇదే అని ఫీల్ అవుతారు, రైట్? సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహావీర జయంతి సెలబ్రేటెడ్. ఈ మహావీర జయంతి అనేది మనకు, ఈ మహావీరుడు వచ్చేసి జైన మత స్థాపకుడు అండి, మనం అందరం గుర్తుంచుకోవాలి. జైన మత స్థాపకుడు, రైట్? ఈయన జయంతి మార్చ్ లేదా ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటారండి, మహావీర జయంతి. ఈ మధ్యన జయంతిలో అడుగుతాడు కానీ మాసాలు కూడా అడుగుతున్నాడు, ఏ మాసంలో జరుపుకుంటున్నారండి. మన కర్మ కాలేకపోతే మన బర్త్డేలే మనకు సరిగా గుర్తుండవు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన బర్త్డే గుర్తుంచుకోవాలి, ఏడవుతుంది స్వామి. ఒకరి బర్త్డేనా? గాంధీ బర్త్డే గుర్తుంచుకోవాలా, మన బర్త్డే గుర్తుంచుకోవాలా, మన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గుర్తుంచుకోవాలా, చాలా ఉంటాయి కథలు. సో ఓకే, ఇంకా మనకు ఎగ్జామ్ రావాలి, మన మంచి మార్కులు రావాలి అంటే వాళ్ళ బర్త్డేలే గుర్తు పెట్టుకోవాలా, మన బర్త్డేలు మర్చిపోవాలా, అంతే, ఇంకేం ఉండదు. సరే, వేర్ వాజ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ స్థాపించారు అని, బట్ ఇండియాలో అయితే స్థాపించలేదు, రైట్? ఇక్కడ తాస్కెంట్ అని ఉంటుందండి, తాస్కెంట్. ఈ తాస్కెంట్ అక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించడం జరుగుతుంది 1920లో, గుర్తుంచుకోవాలి, రైట్? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. రైట్, అగ్రికల్చర్ అండ్ ఫిషింగ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, ఫిషింగ్ యాక్టివిటీస్ చేపలు పట్టుకోవడం, రైట్? చేపలు పెంచడం, రైట్? సో బిలాంగ్ టు విచ్ సెక్టార్ అని అడిగాడు. ఏ సెక్టార్కు సంబంధించిందండి ఈ రెండు? రైట్, ఏమి లేదండి, మనకు ఎకానమీలో 3 సెక్టార్లు ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ప్రైమరీ వచ్చేసి మనకు తిండి, కూడు గూడు గుడ్డ అంటాం కదా, అలాంటివి. మరి వ్యవసాయం లేకుండా యా నుంచి వచ్చాయి కూడు గూడు గుడ్డ? సో ఇక్కడ మనకు ఈ వ్యవసాయము ప్లస్ మనకు అగ్రికల్చరు, రైట్? ఇంకా వచ్చేసి మనకు ఈ ఫిషింగ్, ఇంకా వచ్చేసి ఫారెస్ట్, ఇలాంటివన్నీ ప్రైమరీ సెక్టర్ కిందకి వస్తాయండి. సెకండరీ వచ్చేసి ఇండస్ట్రీ వస్తుందండి, హెవీ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ అన్నీ సెకండరీనే. థర్డ్ వచ్చేసి సర్వీసెస్ అండి, మన కంటికి కనపరావు కానీ సర్వీసెస్, హోటల్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, ఇలా ఉంటాయి. రేపు ఈ బిట్టు కాకుండా ఇండస్ట్రీ అనేది ఏ సర్వీస్ సెక్టార్, ఏ సెక్టార్ అని అడుగుతాడు, లేదంటే హోటల్స్ ఏ సెక్టార్ అని అడుగుతాడు, ఇవే బిట్లు మీకు వస్తాయండి. డెప్త్ పోడు, ఇవే రిలేటెడ్గా తిప్పి అడుగుతూ ఉంటాడు, అంతే. మనం తిరగాల, అంతే. వాడు తిప్పి అడుగుతూ ఉంటాడు, వాడు ఎటు తిప్పితే మనం తిరగాల, ఆ తిరగడం నేర్చుకోవాలి. వాడు ఇటు తిప్పితే మనం ఇటు తిరిగితే కాదు, వర్కౌట్ కాదు. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్? ఫోక్ డ్యాన్స్ అంటే నథింగ్ ఎల్స్, మన లోకల్ డాన్సెస్ అనమాట, రైట్? క్లాసికల్ వేరు, ఫోక్ వేరు, రైట్? ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది స్టిక్ డ్యాన్స్. స్టిక్ డ్యాన్స్ అంటే మీకు అర్థమైపోయింటుంది, రైట్? సరే, చూద్దాం. కోలన్నాలు అంటే కోలాటమే కదా, రైట్? సో తెయ్యం, కోలి, రైట్? ఇదేందో అడిగినాడు బా, గోడెమ్ ఏందో మరి ఘోరంగా అడిగినాడు, గాడ్మోద్ని అనేసి ఏదో పేరు, ఓకేలే. అయితే కోలన్నలు అనేది దీనికి ఆన్సర్. కోలన్నలు అంటే ఏది? కోలాటం, మనకు కట్టెలు తీసుకొని ఆడతాం కదా, ఆ రోజుల్లో కోలాటం అంటే ఏదో పద్యాలు వాడుకుంటా, కట్టెలు తీసుకొని ఆడుకుంటా, చుట్టూ తిరుగుకుంటా, మధ్యలో గురువు ఉంటాడు, ఆ గురువు డాన్స్ చేస్తుంటాడు, చుట్టూ తిరిగే వాళ్ళు డాన్స్ చేస్తుంటాడు, రైట్? సో గురువు లైట్గా వేస్తే కానీ డాన్స్ వేయలేడు, చుట్టూ తిరిగే వాళ్ళు ఆ రోజుల్లో వేరు, బట్ ఇప్పుడు ఈ రోజుల్లో తిరిగే వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు. ఈ రోజుల్లో ఏమైందంటే ఆ పద్యాలు గిద్యాలు పోయినాయి, కాలం పోయింది, పద్యాలు గిద్యాలు పైకి పోయినాయి. పద్యాలతో పాటు ఈ సినిమా పాటలు వచ్చినాయి, అదిరింది మామ అదిరింది లేని, ఇట్లా. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ యూట్యూబ్లో అత్యధికంగా ఎక్కువగా చూసే డాన్సులు అయ్యాయి. మామూలుగా ఊపు రాదు ఆ సినిమా, అది చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. అసలు డాన్సు, అసలు హీరో, ఇవన్నీ మర్చిపోతాం అనమాట. ఒకసారి చూసుకోండి ఒకసారి. సరే, జానపద నృత్యాల్లో దేనికి కర్ర నృత్యం అంటారు, ఇది కోలాటము, రైట్? నెక్స్ట్
తెయ్యం అంటే మనకు ఈ కాంతారా టైపు, ఈ మనకు కేరళలో ఉంటుంది కదా మోహిని అట్టం టైపు, అలాంటి సమ్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ని మనం తెయ్యం అంటాం, రైట్. సో ఇక కోలీ వచ్చేసి, కోలీ మహారాష్ట్ర, కర్ణాటక సమ్ కైండ్ ఆఫ్ ఏరియాస్లో చేస్తారండి ఇది, అది రైట్. ఇంకా ఇది వచ్చేసి ఇది గోవాకు సంబంధించిన ఒక ట్రెడిషనల్ డ్యాన్స్గా కూడా, అంటే ఆ లోకల్ ఏరియా డ్యాన్స్గా కూడా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూద్దాం. ది 4th 5-year ప్లాన్ హ్యాస్ బిగన్ ఇన్ ద ఇయర్. దయచేసి మీరు చూడాల్సిందండి, నేను ₹1 మీకు కోర్స్ ఇచ్చా, జస్ట్ ₹1 అనేది, దట్ ఈస్ ఈక్వల్ టు యాజ్ ఫ్రీ. సో అలాంటి వాటిల్లో మేము ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి వీడియోలు ఇచ్చామండి, 15 వీడియోలు ఇచ్చామండి. అగ్రికల్చర్ మీద, ప్లానింగ్ మీద మంచిగా ఇచ్చాము 15 వీడియోలు. దయచేసి అది చూసుకోండి, కోర్స్ తీసుకోండి. ₹1 కోర్స్ తీసుకోమని నేను చెప్పను, యూ జస్ట్ హ్యావ్ టు జాయిన్ అంతే. అడిషనల్గా అదే ₹1 కోర్సులో మీకు టెస్ట్ సిరీస్లు ఫ్రీగా ఇస్తున్నాం, ఫ్రీ టెస్ట్ సిరీస్లు. ఎక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. టెస్ట్ సిరీస్లు కూడా అందులోనే రాసుకోవచ్చు. 1 or 2 టెస్ట్ సిరీస్లు మిస్టేక్ అయ్యాయని ప్రస్తుతానికి తీసి పెట్టాను, మళ్ళీ డైలీ అప్లోడ్ అయితే చేస్తాను గ్యారంటీగా. ఫ్రీ టెస్ట్ సిరీస్లు అండి, ఎక్కడ ₹1 పెట్టి పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. సరే, ఇప్పుడు 4th 5-year ప్లాను ఎప్పుడు ఖచ్చితంగా బిట్లు పడతాయి దీంట్లో నుంచి. అయితే మనకు ఇక్కడ 1969 అనేది ఆన్సర్ అండి. 1969 నుంచి 1974 వరకు ఈ 4th 5-year ప్లాన్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 69 నుంచి 74 వరకు, అది గుర్తుంచుకోవాలి. 5-year ప్లాన్స్, 5 years సంబంధించిన టార్గెట్స్, ఇయర్స్, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్లు వచ్చే క్వశ్చన్స్. పైకా ఈజ్ ఎ ఫోక్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. కామన్గా ఇలాంటి బిట్లు పడితే మనము ఆన్సర్ చేయలేం, అవునా, రైట్. ఒక లాజిక్ ఇచ్చా, ఏంటి, ఇందులో నార్త్ ఈస్ట్ స్టేట్ది ఏదన్నా ఉంటే అదే ఆన్సర్ ఉంటుంది అని నేను చెప్పాను. అది ఒక బెస్ట్ లాజిక్. ఉంటే 100% అదే ఆన్సర్. లేకుంటే ఏం చేద్దామంటే కామన్గా ఈ జార్ఖండ్ ఏరియా ఉంటుంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏరియా, అవి ఆన్సర్స్ ఉంటాయి. ఎందుకు, అది అంతా ట్రైబల్ ఏరియాస్ అండి, రైట్. సో ఇలాంటి డ్యాన్సెస్లు, ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్, జాతరలు అలాంటి ఏరియాల్లో ఎక్కువ జరుపుకుంటారు. మనకు అడిగేది కూడా ఆన్సర్స్ అవే ఉండే విధంగా అడుగుతాడు అనమాట. సో 100% జార్ఖండ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ చూద్దాం. సరే, కెమికల్ రియాక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ అడిషన్ ఆఫ్ డాష్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ అని అడిగాడు అనమాట. రెండు విషయాలు, రైట్. ఈ యొక్క డాష్ను జోడించడం లేదా డాష్ను తొలగించడం వల్ల మనము రసాయనిక చర్య తగ్గింపును మనం చేసుకోవచ్చు అన్నాడు. నథింగ్ ఎల్స్ ఏంటంటే, హైడ్రోజన్ను యాడ్ చేస్తాం, ఆక్సిజన్ను రిమూవ్ చేస్తాం, దీన్నే రిడక్షన్ అంటాం. ఆక్సిడైజేషన్ ఏజెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ యాడ్ చేసి ఆక్సిజన్ను రిమూవ్ చేస్తాం, దాంట్లో అది రిడక్షన్. కెమికల్ యొక్క దీంట్లో రిడక్షన్ అనే ప్రాసెస్లో రిడక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలంతే. కెమిస్ట్రీలో మరీ డెప్త్గా పోయినాం, కెమిస్ట్రీ ఫిజిక్స్లో అంటే ప్లాన్ వర్కౌట్ కాదు, మనకు చాలా తక్కువగానే క్వశ్చన్స్ వస్తాయి. ఉన్న క్వశ్చన్స్ జనరల్గా చదువుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది వైబ్రేషన్స్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు వైబ్రేషన్స్ ఇక్కడెక్కడో ఎర్త్క్వేక్ వస్తుంది, రైట్. దీన్ని ఎపీ ఫోకస్ అంటాం, పైకి వస్తుంది, దీన్ని ఎపీ సెంటర్ అంటాం, రైట్. సో ఇక్కడ నుంచి ఇలా ఎర్త్క్వేక్ వస్తుంటుంది. దీన్ని రీడ్ చేయాలి కదా, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ సీస్మోగ్రాఫ్. ఇది ఒక ముళ్ళు మాదిరి ఉంటుంది, ఇలా పోతుంటుంది. దిస్ కాల్ సీస్మోగ్రాఫ్ అనమాట, రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి, రైట్. చూద్దాం నెక్స్ట్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేట్స్ టు ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. చాలాసార్లు మన మెయిన్ కోర్సులో, ర్యాపిడ్ కోర్సులో, ప్రతి కోర్సులో ఇది డిస్కస్ చేసుకుంటున్నాం. ఆర్టికల్ 76 అండి. ఆర్టికల్స్ ఈ 3 వచ్చేసి మనకు డిస్కషన్లో ఎక్కడా రావు, ఎక్కడ ఆన్సర్లు ఇవి ఉండవు, వచ్చినా కూడా. నెక్స్ట్ చూద్దాం, రైట్. చూద్దాం. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏ ఆర్టికల్లో ఒకసారి డిసైడ్ చేయండి, ఒకసారి కామెంట్ తెలియజేయండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. అంటే మన మామూలు ఫండమెంటల్ డ్యూటీ కాదు, అది ఏంది అని అడిగాడు. జాతీయ గీతాన్ని గౌరవించడం ఫండమెంటల్ డ్యూటీ కాదా, తంతర పట్టుకొని, రైట్. ఖచ్చితంగా ఫండమెంటల్ డ్యూటీనే, రైట్. జాతీయ స్వాతంత్ర పోరాట భావాలను మనము ఆదరించడం. అంటే స్వాతంత్ర పోరాట భావాలు అవి ఏంటంటే ఐడియాస్ ఆఫ్ నేషనల్ ఫ్రీడమ్. మంచిగా ఉండాలా, డెవలప్ కావాలా, మా ఇండియా అని పోరాడింటారు కదండి వాళ్ళంతా. వాళ్ళ గురించి మనం వాళ్ళ భావాలను ముందు భావి తరాలకు తీసుకెళ్ళాలి కదా, మనం గౌరవించాలి, అది మన బాధ్యత, రైట్.
డ్యూటీ టు క్యాస్ట్ యువర్ ఓటు వెయ్యి, లేకపోతే పోయి బాత్రూంలో ముడుక్కో దాక్కో ఎవడంటున్నాడు? ఇదేమన్నా డ్యూటీనా? నీకేమైనా కంపల్సరీ చెప్పినాడా నీ డ్యూటీ అది వేయాలని? ఇది ఫండమెంటల్ డ్యూటీ కాదు, రైట్? సో రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్ రెస్పెక్ట్ చేయకు, నువ్వు డ్యూటీకి నా డ్యూటీ కాదు అది ఇది అని చెప్తాడు తంతర పట్టుకుని, రైట్? సో ఇవి మనకు ఓటు వేయడం అనేది ఇట్స్ నాట్ ఇస్ డ్యూటీ, బట్ వేస్తారు, అది వేరే విషయం, బట్ డ్యూటీస్ కింద రాదు, రైట్? చూద్దాం, ఇక్కడ పెద్ద క్వశ్చనే ఇచ్చాడు. ఇది ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చనే అమ్మా, గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఈ కింది ఇచ్చిన పరిశ్రమలను ఆధారంగా ఉదాహరణలతో జత చేయండి. జస్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు, అంతే, ఏం లేదు, రైట్? వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, రైట్? ఈ వ్యవసాయ డైరెక్ట్గా ఇంకా మనమే చదవద్దు, ఆప్షన్స్కి వెళ్దాం, మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ హోటళ్ళు మరియు రెస్టారెంట్లు, ఇవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయితే కాదు, గుర్తుంచుకోవాలి. ఇనుము మరియు కాదు, ఇది మినరల్ అంటే మన భూమిలోంచి తవ్వి చేసుకుంటున్నది. సిల్క్ టెక్స్టైల్స్, బేల్ సేల్ అంటే BHEL SAL, భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవి కాదు. మరి అవును ఏందిమ్మా? సిల్క్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అనమాట. ఇది వ్యవసాయ ఆధారిత. సిల్క్ టెక్స్టైల్ అంటే మనకు ఈ మల్బరీ ఇది ఉంది కదా, పట్టు ఇదంతా పండించి దాన్ని తినిపించి బాగా ముందు తినిపించి వెనక వస్తుంది, అంటే దారాలు వచ్చా ఉంటుంది, రైట్? అలా మొత్తం వెనకేం రాదు, ముందే తీస్తూ ఉంటుంది, బయటికి తీసి దారాలు కట్టి దాన్ని ఉడికిచ్చి చేసి పట్టు పరిశ్రమ తయారు చేసి, ఇదంతా వ్యవసాయ ఆధారితమే కదా. సార్ ఒకటి మ్యాచ్ చేసినాం. రెండోది చూద్దాం, ప్రభుత్వ రంగ పరిస్థితి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, భారత్ హెవీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇవి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, గుర్తుంచుకోవాలి. మరి ప్రైవేటు రంగం ఏంటండి? హోటళ్ళు మరియు రెస్టారెంట్లు, ఏం పబ్లిక్ ఏం గవర్నమెంట్ పెడుతుంది హోటళ్ళు రెస్టారెంట్లు? ప్రైవేటే కదా, ప్రైవేటే, అంతే, అయిపోయి. ఇంకా మిగిలింది ఒకటే మ్యాచ్ చేయండి అంతే, ఇనుము ఖనిజము ఇదంతా మినరల్స్ సంబంధించింది. ఇలా మ్యాచ్ చేసుకుంటే కూడా బాగా మనకు ఆన్సర్లు వస్తాయి. అఫ్కోర్స్ వన్ వే చూస్తే ఇలాంటివే మనకు ఎక్కువగా ఆన్సర్ చేయగలం. బ్యాంకర్, యాజ్ ఏ బ్యాంకర్ టు బ్యాంకర్ అంటే బ్యాంకులకే బ్యాంకుగా పనిచేసేది అని లెక్క, అర్థమైందా? బ్యాంకులకు బ్యాంకర్గా అది చివరి ప్రయత్నం యొక్క రుణదాతగా కూడా వ్యవహరిస్తుంది. ఏ ఆప్షన్స్ లేనప్పుడు మనకు భారత రిజర్వ్ బ్యాంకే మనకు అమ్మలాంటిది అని చెప్పుకోవాలన్నమాట. మిగిలిన బ్యాంకులకు నథింగ్ ఎల్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి బ్యాంకు, మదర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్, ఈ బ్యాంకులకు ఎవరు ఏది అంటే CRR, SLR ఇలాంటివన్నీ రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు, ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు RBI ఖచ్చితంగా ఉంటుంది. డాష్ ఈజ్ ఎ పాలసీ దట్ డజంట్ రిస్ట్రిక్ట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, దిగుమతులు లేదా ఎగుమతులను పరిమితం చేయని విధానం, వాణిజ్య విధానం. పరిమితము అంటే రిస్ట్రిక్షన్, దిగుమతులు పరిమితం చేయడము అంటే ఏంది? తగ్గించడం. అలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అంటే ఏంటి? ఫ్రీ, నువ్వు తెచ్చుకో, పంపించుకో, తెచ్చుకో, ఇంపోర్ట్ చేసుకో, ఎక్స్పోర్ట్ చేసుకో, ఫ్రీ. దాన్ని మనము స్వేచ్ఛా వాణిజ్యం అని కూడా పిలుస్తాం అనమాట. ఫ్రీ ట్రేడ్ అంతే, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేని వాటిని ఫ్రీ అంట. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఈ మన భారతదేశ చరిత్రనే మార్చిన యుద్ధం ఇది 1757లో జరుగుతుంది, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, రైట్? రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సుజా-ఉద్-దౌలా, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది సుజా-ఉద్-దౌలా, సుజా-ఉద్-దౌలా కాదు, సిరాజ్-ఉద్-దౌలా, రైట్? సారీ, సిరాజ్-ఉద్-దౌలా. ఈ యొక్క బెంగాల్ నవాబు వర్సెస్ రాబర్ట్ క్లైవ్ మధ్య యుద్ధం జరుగుతుందండి, రాబర్ట్ క్లైవ్ గెలుస్తాడు. సరే, మరి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో జరుగుతుంది, బక్సర్ గురించి. ఇదే రాబర్ట్ క్లైవ్ అంటే హెక్టర్ అనే ఒక అతను ఉంటాడు, లీడర్ అంటే సైన్యానికి అధికారి. ఆయన ద్వారా మళ్ళీ సుజా-ఉద్-దౌలా అని ఇంకొక అతను ఉంటాడు. ఈయన సిరాజు, ఇంకొక అతను సుజా. ఈయన ప్లస్ ఇంకా అవధ్ నవాబు వీళ్ళు అందరూ కలిసి ఇతని మీద పోరాటం చేస్తాడు అనమాట. ఆయన కూడా మళ్ళీ ఇక్కడ ఇతనే గెలుస్తాడు, అది మనం గుర్తుంచుకుందాం. సరే, నెక్స్ట్ చూద్దాం. సో అంతే అండి, ఇంతటితో మనకు ఈ యొక్క సెషన్ అనేది ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మంచి క్లాస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది 100%, రైట్? దయచేసి లైక్లు కొట్టి, షేర్లు చేసి ఎంకరేజ్ చేస్తేనే మంచి క్లాసెస్తో మీకు కూడా రావడం జరుగుతుందండి. ఇంకా ఎవరైతే ఇప్పుడే నిద్ర లేసినాం అనుకున్న వాళ్ళు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మంచిగా ప్రాక్టీస్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే 70% మోడల్స్ సేమ్ అక్కడి నుంచే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట మోడల్స్, రైట్? ఇంకా నా యొక్క క్లాసెస్ వన్లైనర్ క్వశ్చన్స్, ద బెస్ట్ 5000 వన్లైనర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అయిపోయింది. మీ ఎన్ని కావాలనుకున్నాలో దయచేసి ర్యాపిడ్ కోర్సు తీసుకోండి. ర్యాపిడ్ కోర్సులో మీకు ఇలాంటి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇస్తూనే ఉంటాము. మీకు ఎగ్జామ్ వరకు మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్?
ఏందో లేని సార్ అందరూ చేసిన కోర్సుల్లాగే కాదు మనం కోర్సు చేయడం అంటే దానికి ఒక లెక్క ఉంటుంది, అర్థమైందా? రైట్. సో మంచిగా పర్ఫెక్ట్గా చాలా డెప్త్ అనాలిసిస్ చేసి కోర్సులు ఇవ్వడం జరుగుతుంది సైనికాలో, అది మనం గుర్తుంచుకోవాలి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళు ఇలాంటి పాత క్లాసెస్ ఇంకా ఒక 6 ఉన్నాయి, అవి కూడా చూసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. థ్యాంక్ యూ. జై హింద్.